గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఒకటి ఏం చేయలే. ఇవాళ మీరు చూడండి, ఏ ఊరికి పోయినా 20-30 ఇల్లు కనబడుతున్నాయి. 6 లక్షలు కొందరు మొన్న నేను గృహప్రవేశం చేసి 2 ఇల్లు డబుల్ బెడ్రూమ్ కట్టుకున్నాను. ఒకరి దగ్గర పోతే ఆ అవ్వ ఎంత చెప్తుందంటే, నాకు ఇంతకుముందు నేను ఆ బియ్యం తీసుకోకపోతుంది, ఇప్పుడు ఈ బియ్యం 3 కిలోమీటర్ల దగ్గర పోయి తీసుకొచ్చుకుంటున్నా అంటే ఎమ్మడే రేషన్ షాప్ మార్పించి కొత్త రేషన్ షాప్ ఇక మునుగోడు కాన్ఫరెన్స్ కానీ జిల్లా మొత్తం ఏ గూడ ఉన్నా 100-200 కార్డులు ఉన్నా కొత్త షాప్ ఇస్తున్నాం. అక్కడనే సన్న బియ్యం ఇస్తున్నాం. 50 రూపాయల కిలో ఉంటుంది. అప్పుడు ఇచ్చేది ఎంత ఉంది? అలా మహిళలకు కానీ 200 యూనిట్ల కరెంటు కానీ ఇవాళ మీరు ఎంత చెప్పారు, సన్న బియ్యం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే పేదోళ్ళకి సన్న బియ్యం ఇస్తున్నాం కాబట్టి సన్న బియ్యం మనమే పండించుకోవాలి. దాని మీద బోనస్ అని చెప్పి పోయినసారి 2000 కోట్ల బోనస్ ఇచ్చినాం. ఇవన్నీ చేసుకున్న వాళ్ళం ఇవాళ రైతులకు RRR పేరు మీద ఏ రైతు నష్టపోడని చెప్పి మీ అందరికి కూడా నేను పక్కా గ్యారంటీ ఇస్తున్నాను. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మినిస్టర్ కమిటీ చేసి మీ అందరికీ న్యాయం జరుగుతుంది. అక్కడ డీవీస్ ఉండని, ఎట్రో కంపెనీ ఉండని, ఇంకెంత పెద్ద కంపెనీ ఉండని, అలైన్మెంటే పోతాం. అక్కడ పోతాం, ఆ కలకుర్తి కులకుర్తి ఆ ఊరు అవతల 20 కిలోమీటర్ల దూరం తీస్తాం. మనం చూస్తే అర్థం ఉంటుందా? మేము రేపు పొద్దున ప్రజలు మమ్మల్ని చూసి ఏమనుకుంటారు? అట్లా చేసే ప్రభుత్వం కాదు మా ముఖ్యమంత్రి గారైనా నేనైనా. అట్లా ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎంత పెద్ద కంపెనీ ఉన్నా అలైన్మెంట్ ప్రకారం వస్తే కంపెనీకి చెప్తాం. ఆయనకు మీకు ఇచ్చినట్టు ఎకరానికి ఎంత ఇస్తాం. ఆయన వేరే దగ్గర పెట్టుకుంటాడు, పోయి ఆంధ్రాలో పెట్టుకుంటారు, ఎక్కడ పెట్టుకుంటాం, మాకు సంబంధం లేదు. మీ అందరికి మాత్రం మాటిస్తున్నాం. మీరు ఏదైనా ఆందోళన పోయే అవసరం లేదు. త్వరలోనే ముఖ్యమంత్రి గారితో 2-3 రోజులన్నీ కలిసి ఒక కమిటీ వేసి, మినిస్టర్స్ కమిటీ వేసి, మీకు చివరిగా ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. నల్గొండలో 600 కోట్లు 650 కోట్ల పైన ఔటర్ రింగ్ రోడ్, ఆ టౌన్లోకి వెళ్ళి లారీలు బస్సులు పోయి యాక్సిడెంట్ అయ్యో, ఎంఆర్ఓ చనిపోయిండు, పిల్లలు చచ్చిపోతుండ్రు, ఆ టౌన్లోకి వెళ్ళి పోతుందని చెప్పి అక్కడ నేషనల్ హైవే డిపార్ట్మెంట్, అది కూడా ఇదే RRRకి సంబంధించిన డిపార్ట్మెంట్, రోడ్ రాగానే మా భూములు పోతున్నాయి నల్గొండ టౌన్ దగ్గర, మాకు 60 లక్షలు 70 లక్షలు కోటి రూపాయల ఎకరం ఉందని చెప్పి ఆ రోడ్డుకు వ్యతిరేకంగా దాన్ని ఔటర్ రింగ్ రోడ్ వ్యతిరేక బాధితుల కమిటీ అని పెట్టింది. నేనేమనలే వాళ్ళని. దీన్ని ఢిల్లీకి పంపిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాత, వాళ్ళు ఒప్పుకొని నాకు మనం పంపిస్తారు. ఫైనల్గా పంపించిన తర్వాత అప్పుడు ఎట్లా పోతుంటుంది, ఇట్లా పోతుందో మీకు తెలుస్తుంది. కానీ కొన్ని పత్రికలలో కానీ సోషల్ మీడియాలో కానీ కొన్ని పార్టీల వాళ్ళు సరే మంచి ఉద్దేశంతో చేస్తారా, రాజకీయ ఉద్దేశమా, ధర్నాలు ఇవన్నీ, దానికి జోలికి పోకండి. నేను ఒక రైతు బిడ్డగా 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యునిగా, పరిశ్రమలకు కూడా ఈ విధంగా కాలుష్యం వస్తుందని చెప్పి అక్కడ ఫార్మాసిటీని ఎంపీగా ఉండి మొత్తం ఆపించిన. అండ్ కేటీఆర్ గారు 10 సార్లు బదిలాడిను. నువ్వు ఒక్కరిని ఒప్పుకుంటే ఇండస్ట్రీ కట్టిస్తా అంటే, నీ అన్న ఒక్క దగ్గర 1000 ఇండస్ట్రీ కట్టిస్తే మా చౌటుపాలపై చూదాంపా, డీవీస్ ఎట్రో ఈ ఒక 50 ఇండస్ట్రీలు ఉంటేనే నువ్వు బతకలేకపోతున్నావు. కింద మూసి నీళ్ళు, పైన ఈ వాసన, ఏంద్రా మా బతకని చెప్పి నీ ఒప్పుకోలే. ఆ రోజు కేటీఆర్ బదిలాయిండు. ఇవాళ ఏం చేస్తున్నావు? స్కిల్ యూనివర్సిటీ పెట్టాం, ఒక 5-6 ఫార్మసిటీలు, ఒక IT ఇండస్ట్రీలు, అట్లా 4th సిటీ అని పెట్టాం అక్కడ. ఇవాళ మనం పొరపాటున ఇవాళ కాంగ్రెస్ రాకపోతే 1000 ఫార్మాసిటీలోకి ఇచ్చి హైదరాబాద్లో ఉన్న నాచారం జీడిపేటలో ఉన్న కాస్ట్లీ 100 ఎకరాల ల్యాండ్ అందరికీ 3 ఎకరాలు 4 ఎకరాలు ఎకరానికి కింద తీసుకొని వీళ్ళకి ఇద్దామని చూస్తున్నారు. కానీ అదృష్టం కొద్దీ ప్రజాప్రభుత్వం రావడం, ప్రజలు కూడా ఆలోచించి 3వసారి అయినా సరే కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిండు. చాలా సంతోషం. మేము చేసే పథకాలు ఏందో మీకు తెలుసు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.